సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ద్రవిడ రాజకీయాలు డిఎంకే అన్నా డిఎంకే 5 సంవత్సరాలు ఉంటే అన్నా డిఎంకే 5 సంవత్సరాలు, అన్నా డిఎంకే 5 సంవత్సరాలు ఉంటే డిఎంకే 5 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు ద్రవిడ రాజకీయాలు చేసుకుంటూ హిందుత్వ ఎజెండాను బొందబెట్టుకుంటూ తమిళనాడు రాష్ట్రంలో గుళ్ళు విపరీతంగా ఉన్నాయి. ఫేమస్ గుళ్ళన్నీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో గుడులకు అక్కడ అసలు బయట నుంచి విపరీతమైన పబ్లిక్ వచ్చినా కూడా అక్కడ కనీసం చేయట్లేదు అన్న, ఇంకొక డెవలప్మెంట్ చేయట్లేదు అన్న చర్చ. ఈ ద్రవిడ రాజకీయాలను బొందబెట్టాలంటే విజయ్ సీఎం అయినా పర్వాలేదు, కానీ వీళ్ళను బొందబెడితే సగం మంది అటు ట్రాన్స్ఫర్ అయితే తద్వారా మనం బీజేపీ తర్వాత మనం పాగా వేయొచ్చని పక్కా ప్లాన్తో మనోడికి ఒకవేళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే దాంట్లోకి వెళ్ళి మళ్ళా 30-40 సీట్లు పొరపాట 30 సీట్లన్నా సాధించబోతున్నారు. తద్వారా మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చలేం. అంటే ద్రవిడ రాజకీయ కోటలను మనం బద్దలు కొట్టలేం. సో విజయ్ సీఎం అయినా పర్వాలేదు, కానీ ద్రవిడ రాజకీయాలను బొంద పెట్టాలని బీజేపీ ఏదైతే పక్కా ప్లాన్తో 2-3 సంవత్సరాల ముందు ప్లాన్ వేసుకున్నదో ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసే అన్నమలైని పక్కన పెట్టి కనీసం అన్నమలై పోటీ చేద్దామన్నా కూడా చేయించలేదు. దీంతో అన్నమలైకి బీజేపీకి ఏదో ఉన్నది అన్న చర్చ ఏం లేదు. సేమ్ యాజ్ టీజ్ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ని దింపడం, బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసివేయడం, ఇటు బీఆర్ఎస్ను బొందబెట్టడం, కాంగ్రెస్ గెలవడం, తద్వారా మళ్ళీ బీజేపీ పుంజుకోవడం, ఇదంతా జరిగిన విషయమే. అదంతా చర్చ జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కరీంనగర్లో 2 ఎమ్మెల్సీలు, అటు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు. టీచర్ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య గెలవడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి గెలవడం, ఆర్సీపురానికి పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డి గెలవడం చకచక జరిగిపోయింది. సేమ్ యాజ్ టీజ్గా తమిళనాడు రాష్ట్రంలో ఇదే జరిగింది అని మేమైతే విశ్వసిస్తున్నాం.